శివం అంటే ఏమిటి? మంగళం. It will be Shivaratri, not Shivaratri. ఈనాడు లోకరీతిగా మనం దీనిని పోల్చుకున్నప్పుడు మంగళం అంటే ఏమిటి? What do you mean by auspiciousness? Shivam. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో జీవించేటువంటి తత్వము ఇది శుభము అంటారు. A life which lives on breathing. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మానినప్పుడు ఇది శవము అంటారు. If a person cannot breathe, you call him a corpse. కాబట్టి శివమునకు శవమునకు ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి? What is the difference between Shivam and Shavam? శివం అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు విడిచటం. Shivam refers to breathing. ఇది Inhaling, ఎట్లా exhaling. శుభం అవుతుంది? How can this become auspicious? అనగా ఇది ఆత్మబోధ సలుపుతూ ఉంటుండాది ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు. This inhaling and exhaling is teaching about Atma. ఏ విధంగా బోధ చేస్తుందా? How is it teaching about Atma? సో హం సో హం అని ఉచ్ఛ్వాస నిశ్వాసం సో హం నేనే అది అనేటువంటి యొక్క జ్ఞానబోధ చేస్తుండాలి. When you are breathing, when you are inhaling, you say so, and when you are exhaling, you say aham. You so have, I am సో that. అనగా దట్ మీన్స్ గాడ్. So stands for that. హం నేనే. Aham stands for I. కాబట్టి నేనే దైవము, నేనే దైవము, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అని స్మరిస్తుండాలి ఉచ్ఛ్వాసం. This breathing teaches you that I am God, I am God, I am God. కనుక ఐఆమ్ గాడ్ అనేటువంటిదే మంగళం. So this mentioning I am God is ఎప్పుడు ఐఆమ్ గాడ్ అనేటువంటిది నిలిచిపోతుందో అదే అమంగళం. the moment you stop telling I am God, it is inauspicious. అటుది నిలిచిపోయినటువంటిదే శవము, అటుది ఉచ్ఛ్వసించేటువంటిదే శివం. When there is breathing, it is a life. When breathing stops, it becomes a corpse. కనుక దైవత్వాన్ని చింతించేటువంటి యొక్క దినమే శివరాత్రి. That day when you chant the name of God is Shivaratri. కనుక ఒక్క సంవత్సరానికి ఒక్క పర్యాయం మాత్రమే కాదు శివరాత్రి. Shivaratri doesn't come once in a ప్రతి year. రాత్రి కూడా శివరాత్రిగానే ఉంటుండాలి. Every night is basically పోనీ Shivaratri. రాత్రంతా కూడా మీరు భగవంతుని నామస్మరణ చేయకపోయినప్పటికీ లేచే సమయంలో ఒక పర్యాయమైన, పండుకునే సమయంలో ఒక పర్యాయమైన భగవత్ నామాన్ని స్మరించి పండుకోవటం, భగవత్ నామాన్ని స్మరించి లేచటం, ఇదే ఒక శివరాత్రిగా ఉంటుంది. Even if you cannot chant the name of the Lord throughout the night, when you go to bed, you can chant the name of the Lord. When you get up from the bed, you can chant the name of the Lord. Thus you can convert that night into Shivaratri. ఒక విత్తనాలు మనం భూమిలో చల్లుతుంటాం. You sow a seed in the earth. విత్తనాలు చల్లే సమయంలో ఈ విత్తనం ఇట్టే పడాలి అట్టే పడాలి అని ఏం లేదు. ఏదో దాంట్లో వేస్తే ఎట్టయినా మొక్క వస్తుంది అది. When you sow the seed, you don't think of its positioning. You simply sow the seed, you expect that to become. అదే రీతిగానే నీవు ఆ రాత్రంతా ఏదో ఒక విధంగా భగవంతుని చింతిస్తూ ఉంటుంటే తప్పక అది మొక్కగా మలిచి అదే వృక్షంగా రూపొందుతుంది. Similarly, when you go on chanting the name of the Lord throughout the night, in some form or the other, it will grow into a tree and yield fruits of liberation. తండ్రి కొడుకు శివరాత్రి శివదేవాలయానికి వెళ్ళారు ఒక పూజల కోసం. Father and son went to a temple of Shiva during కుమారునికి చెప్పాడు తండ్రి, నాయన ఆ మంత్రాలు చెప్పుతుంటారు, ఆ మంత్రాలు చక్కగా నీ వింటూ ఆ భగవంతుని చూసుకుంటూ నామస్మరణ చేసుకుంటున్నామని. Father నీ asked, దృష్టి అంతా కూడా భగవంతుని పైన నిలుపమన్నాడు. Father asked the son to fix his vision on God and observe the కానీ chanting ఆ of the పూజారి mantras. పూజ చేసేసి ఆయన తూగుతూ వచ్చాడు. And as this chanting was going on, he was looking ఈ and తండ్రి he కూడా slept off. చక్కగా అర్ధ నిద్ర చేశాడు. Father also slept off. కానీ ఆ పిల్లవాడు ఉంటున్నాడు. But the boy was ఆ not. పిల్లవాడు ఏం చేస్తున్నాడు? మంత్రాలా లేవు, పూజలా జరగటం లేదు, కొద్దిసేపు అట్లే కూర్చున్నాడు. There was no puja being conducted because the priest himself slept off. But he అక్కడ was పండు watching. గిన్నెలంతా పెట్టారు పూజకు. And there were some ఒక items ఎలక offered. వచ్చింది. A rat came. అది వచ్చి ప్రతి పండును కొరుక్కొని తినిపోతుండాలి. A rat came repeatedly and started tasting the food which was kept as ఈ పిల్లవాడు naivedya. చింతిస్తున్నాడు, భగవంతుని కోసం పెట్టినటువంటి నైవేద్యము ఎలక తింటుండాదే, భగవంతుని కోసం పెట్టినటువంటి ఫలము ఎలక తింటుండాదే అని ఇదే చింతనలోనే వాడు ఉంటున్నాడు పాపం. This boy began observing and repeating, food which was meant for God is being eaten away by rat. ఈ ఎలక పోవటము ఎలక రావటము. This rat was going away, coming back again to take food. ఈ పిల్లవాడు అయ్యో భగవంతునికి పెట్టినటువంటి నైవేద్యం ఎలక తింటుండాదే, భగవంతుడు తింటం లేదే, భగవంతుడు ఇదే చింతనలో ఉంటున్నాడు. With every movement of the rat,
this boy began వాడి to, జన్మ సార్థకమైపోయింది. this boy's life was పూజ చేసిన sanctified. పూజారి జన్మ కానీ, చేయించినటువంటి అధిపతి జన్మ కానీ, చూచినటువంటి ప్రజల జన్మ కానీ తరించలేదు. The priest who was supposed to perform puja, ఏదో ఒక రీతిగా భగవత్ చింతన అక్కడ జరగాలి. what is important is the reflection about God and His ఇంకా name. కొంతమంది ఏమిటుంటారంటే వారి భావం అంతా మరొక ప్రకృతి యొక్క దృశ్యం పైన ఉంటుంటుంది. There are other people who keep their vision on the worldly things. ఒక 5 మంది పిల్లల్ని పెట్టుకొని ఒక టీచరు వాళ్ళకి బోధ చేస్తూ వచ్చాడు. There was a teacher who was teaching some 5 ఆ students. టీచర్ ఇల్లు చాలా పాత ఇల్లు. This teacher had a very old house. ఇతను ఏదో అన్ని చెప్తున్నాడు, లెక్కలు చెప్తున్నాడు. This teacher was teaching a number of things. వీళ్ళందరూ చక్కగా వింటున్నారు. The students were careful. ఒక పిల్లవాడు ఉంటున్నాడు. There was one among them. ఆ యొక్క పండితుడి ఇంటిలో నుంచి ఒక గూట్లో నుంచి ఎలక రావటము పోవటము జరుగుతుండాలి. This boy was watching the movement of a rat coming. కనిపెట్టాడు ఈ టీచరు. The teacher watched the boy. ఏమిట్రా నేను చెప్పిందంతా లోపల చేరిందా లేదా అని అన్నాడు. This teacher asked the boy, I've been teaching you many things. వాడి చింతంతా ఎలక పైన ఉంటుండాలి. దీనికి జవాబు ఏమి చెప్తున్నాడు? అంతా పోయింది సార్, తోక మాత్రం బయట ఉంది అన్నాడు. This boy was watching movement of rat. The rat has gone నేను inside. చెప్పింది నీ తల్లో చేరిందా లేదా అంటే వాడు ఎలక మాత్రం లోపల చేరింది, తను తోక మాత్రం బయట ఉంది. When the teacher ఒక్కొక్కరి చింత ఒక్కొక్క రకంగా ఉంటుంది. లోకం భిన్న రుచి. When the teacher asked the boy, have you understood what I have told? Has it entered into your head? He said, ఆధ్యాత్మిక మార్గంలో కూడాను అనేక రకమైనటువంటి యొక్క భిన్న భావాలంతా వ్యక్తులు యందు ఆవిర్భవిస్తుంటాయి. in this way, different people will have different thoughts when they are. ఎన్ని భావములు ఆవిర్భవించినప్పటికీ భగవత్ ప్రేమ యందు మాత్రము ఒక ఏకాగ్రత ఉంటుండాలి. Whatever feeling you may get, fix your vision on God. కనుక ఆ ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి. Develop love in you. భగవంతుని పైన ప్రేమను మరల్చటమే భక్తి. Directing love towards God మన is ప్రేమను devotion. జగత్తు పైన మరల్చటమే అభిమానము. Directing it towards the world is attachment. కనుక అభిమానములకు ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. There is a lot of difference between abhimana and prema. భగవంతుని పైన ప్రేమ మరల్చక ఇంక ఎన్ని విధాలుగా నీ ఉండినప్పటికీ ఇదంతా అభిమానమే, మోహమే. Without diverting your love towards God, you may turn it towards anyone else and anything else. కనుక మోహము నాశనం Attachment. కావాలంటే నీ ప్రేమను భగవంతుని పైన మరల్చాలి. If you want to destroy your infatuation, turn your love towards God. అదే నిజమైనటువంటి భక్తి. That is true devotion. కనుక ఈ రాత్రి అంతయు కూడాను చక్కగా మనస్సు నిలిపి చేతనైనంత వరకు కూడాను భగవత్ నామస్మరణ చేయండి. You go on chanting the name of God throughout the night as far as you can. భజన చేత ఎంతైనా కూడా జన్మ సార్థకం అవుతుంది. Through singing of bhajans, you can sanctify your life to any extent. समस्त लोक